దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభు ఇస్తూ ఉన్న ఈ అనుగ్రహమును కృపను తలుచుకుంటూ మరొక ఉదయకాల సమయమును మనము ప్రారంభించుకుందాము. ఈ నూతనమైన దినములో మనము ప్రవేశిస్తూ ఉండగా మనము జీవిస్తూ ఉన్న ఈ జీవితములో మనతో పాటు తోడుగా వస్తూ ఉన్న ప్రభువు మనకు ఉన్నాడు. అటువంటి నిశ్చయతతో, అటువంటి ఆలోచనతో మనము ఈ దినమును ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందామా అండి. మహిమగల రాజా, నిత్య నివాసి అయిన దేవా, మా స్తుతులపై అర్హుడా, మా స్తోత్రార్హుడా, ఘనమైన తండ్రి, మీకే మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మార్నింగ్ మన్నా కార్యక్రమము ద్వారా ప్రభువా విస్తరింపబడుతూ ఉన్న మీ వాక్యమును బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము. అనేక మంది అనేకమైన ప్రాంతముల నుండి ఈ కార్యక్రమమును వీక్షిస్తూ చూస్తూ ఎంతగానో మేలైన దీవెనైన ఆశీర్వాదములు వారు పొందుకుంటూ ఉండగా రాబోతూ ఉన్న దినములలో కూడా ఈ పరిచర్య ముందు కొనసాగింపబడగలిగినట్లు మీరే కృప చూపించండి. ప్రస్తుతము మీరు మాతో వాక్యముతో నేరుగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎంతో సంతోషమండి. ఈ ఉదయకాల సమయమున వాక్యము చేత, దైవ లేఖనాల చేత మీ సన్నిధిలోనికి, మీ దగ్గరకు ఈ విధముగా వీడియో రూపంలో రావుట నాకు ఎంతో ఆనందకరమైన విషయం. మనము జీవిస్తూ ఉన్న ఈ జీవితములో మనతో పాటు ఉండిన దేవుడు మనకు ఉన్నాడండి. ఏ స్థితి అయినను విడిచిపెట్టని దేవుడు మనకు ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినను కూడా మనతో పాటు ప్రయాణము చేయించు ఉన్న దేవుడు మనకు ఉన్నాడు. అందును బట్టి మనము నిత్యము దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అదే విధముగా ప్రతి వ్యక్తితోనూ, ప్రతి జనాంగముతోనూ, ప్రతి సమూహముతోనూ వారి చెంత నిలిచి వారి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉండిన ప్రభువు మనకు ఉన్నాడు. అటువంటి దైవమును మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో దీవెనకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అని మనము గుర్తుపెట్టుకుందాము. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండుట మన జీవితాల్లో ఎంతో ధన్యకరమైన విషయముగా మనము భావించాలి. మనతో అడుగు అడుగున నడుస్తూ ఉన్న ప్రభువు ఉన్నాడు. చేచు ఉండిన పనుల్లో తోడుగా నిలుస్తూ ఉండిన ప్రభువు మనకు ఉన్నాడు. అటువంటి దైవము, అటువంటి దేవుడు మనకు ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే దేవుడు కాదు. అన్ని పరిస్థితుల్లోనూ మనకు సహాయము చేయటానికి ఆ దైవము సిద్ధముగా ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకుందాము. ఈ దినమును మనము ప్రారంభిస్తూ ఉన్న ఈ సమయమున పరిశుద్ధ గ్రంథము నుండి మనము కొన్ని వచనములు మనము ధ్యానం చేసుకుందామండి. ఈ దిన అంశము ఏమిటి అనగా, మనతో నడుస్తూ ఉన్న ప్రభు మనకు ఉన్నాడు. మన పాదములు త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడు మనకు ఉన్నాడు. మనతో పాటు ప్రయాణము చేసే దేవుడు మనకు ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి, అటువంటి దేవుని యొక్క సహాయతను పాత నిబంధన గ్రంథం నుంచి అనేక మంది భక్తులు వారి జీవితంలో అనుభవించారు. భక్తులతో దేవుడు నడిచి ఉన్నాడు. సరైన సమయానికి ఆయన సహాయము చేస్తూ వారిని నడిపిస్తూ కూడా ఉన్నాడు. వారు వెళ్ళు మార్గమున ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన చూపించిన వేలో భక్తులు నడుస్తున్న సమయమున వారి పాదములు ఎక్కడా త్రొట్టిల్లకుండా, పడిపోకుండా, జారిపోకుండా ప్రభువు వారి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్న దైవము ఉన్నాడు. అంతేకాదు కానీ నూతనమైన ఈ దినములలో కూడా, నూతన నిబంధనలో కూడా మనము ఆలోచించినట్లయితే ఆయన ఇంకనూ దగ్గరగా మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కృమ్మరింపును బట్టి, అందును బట్టి మనము స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రములు చెల్లిస్తూ పాత నిబంధన గ్రంథము నుంచి కొంతమంది కీర్తనకారులు రాసిన దేవుని యొక్క సహాయతలను మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఏ విధముగా అయితే కీర్తనకారులకు ఆ దేవుడు సహాయకర్తగా ఉండి వారి పాదములను పడిపోకుండా, త్రుట్టిల్లకుండా కాపాడుతూ నడిపించి ఉన్నాడు, అదే దైవము మనము కూడా కలిగి ఉన్నాము. కనుక ఈ దినమున క్రైస్తవులకి కూడా దేవుడు మన పాదములను మనము చేర్చు ఉండిన ప్రతి పనిలోను, అనుదినము మనము వెళ్తూ ఉన్న మార్గములోను, మనము తీసుకుంటూ ఉన్న నిర్ణయాలలోను,
మనము కలుస్తూ ఉండిన అనేక మంది వ్యక్తులను అన్ని మార్గాలలో దేవుడు మనకు తోడుగా నిలిచి నడిపించటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనము తెరుద్దాం. 31వ కీర్తన మనము చూద్దాము. దావీదు రాసిన కీర్తన 31వ కీర్తన 8వ వచనం నేను చూస్తూ ఉన్నాను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. ఆయన నిలుపుతూ ఉండిన దేవుడండి. విశాల స్థలమున కీర్తనకాని యొక్క పాదములు దేవుడు నిలబెట్టాడు. ఎటువైపు పడిపోకుండా, ఎటువైపు అధైర్యము లేకుండా, ఏ మార్గమున వెళ్ళినను కూడా కీర్తనకాడు అంటూ ఉన్నాడు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టనివ్వలేదు. నా జీవితాన్ని, నన్ను శత్రువుని యొక్క చేతిలోనికి నీవు నన్ను అప్పగించలేదు. వారి జీవితంలో నన్ను ఎంతో ప్రయత్నించినను, వారు ప్రణాళికలు వేసి, ఎంతో ఉచ్చులు వేసి, ఎన్నో పన్నాగాలు పన్ని దావీదును పడగొట్టాలి, నాశనము చేయాలి, ప్రాణము తీయాలి అని ప్రయత్నించినను శత్రువుల చేతిలోనికి ఈ దావీదు చిక్కబడకుండా దేవుడు ఆయనకు సహాయకర్తగా ఉన్నాడు. ఆయన పాదములు విశాల స్థలముల నీవు స్థిరపరిచితివి అని అంటూ ఉన్నాడండి. మొట్టమొదటగా మనము చూస్తే స్థిరపరచబడిన పాదములను మనము చూస్తూ ఉన్నాము. ఈ దినమున కూడా మన పాదములు, మన కుటుంబంలో, మన జీవితాలను దేవుడు స్థిరపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. ఈ దినములలో ప్రభువు యొక్క సహాయత మన మీద ఎంతో విస్తారముగా మనము అనుభవించడానికి అవకాశము ఉన్నది. అనేకమైన మార్గములు ఉన్నవి ఈ లోకంలో. అనేకమైన పరిస్థితుల ద్వారా వెళుతూ ఉండిన మనుషులను మనము చూస్తూ ఉన్నాము. దేవునికి బహు దూరముగా వెళ్ళిపోయి జీవిస్తూ ఉన్న వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాము. అయినను కూడా మానవుణ్ణి విడిచిపెట్టుట దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. వారిని మరలా ఆయన గుంపులోనికి సమూహముగా చేర్చుకోవటానికి దేవుడు ఎంతో ప్రీతిని చూపిస్తూ ఉన్నాడు. వారి పాదములు త్రొట్టిల్లకుండా, వారి పాదములు జారిపోకుండా, వారి ఆత్మీయమైన స్థితి పూర్తిగా లోకములో కలిసిపోకుండా, వారి ఇష్టానుసారమైన మార్గమున వారిని విడిచిపెట్టకుండా దేవుడు ఒక సత్యమైన, ధర్మమైన మార్గమును చూపిస్తూ వారి జీవితాలను, వారి యొక్క పరిస్థితిని ఒక స్థిరమైన కట్టడములాగా నిలపటానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. అదే క్రైస్తవ కట్టడం, క్రైస్తవుడి యొక్క ఇల్లు, గృహము, మందిరము, సంఘము. సంఘములో తన పాదములు స్థిరముగా ఉండాలి అని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడండి. ఈ దినమున మనము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాము అనగా మనము స్థిరులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జారిపోయే వారముగా కాదు, పడిపోయే వారముగా కాదు, త్రొట్టిల్లే వారముగా కాదు. మనము క్రీస్తులో స్థిరముగా ఉండాలి. మన పాదములు ఆయనలో, క్రీస్తులో స్థిరముగా నిలుపుకోవాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చూద్దామా 2వ వచనం. 116వ కీర్తన మనము చూద్దామండి. 116వ కీర్తన 8వ వచనం మనము చూస్తూ ఉన్నాము. 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండా, నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇక్కడ మనము చూస్తే విడిపించబడిన పాదములను మనము చూస్తూ ఉన్నాము. మరణము నుండి విడిపిస్తూ ఉన్నాడు. కన్నీళ్లు అయిన పరిస్థితుల్లో నుండి విడిపిస్తూ ఉన్నాడు. జారి పడిపోతూ ఉన్న పరిస్థితుల్లోంచి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. తప్పిపోకుండా ఉండటానికి మనలను విడిపిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు మనము జీవించగలిగినట్లుగా ఆయన మనలను విడిపించి ఆయన మార్గములో స్థిరపరుచుకుంటూ ఉన్న ప్రభువు మనకు ఉన్నాడండి. మరణము నుండి నా ప్రాణమును విడిపించాడు. అవును కదా, రక్షణ లేకపోతే శాశ్వతమైన మరణమే మనకు నిత్యము ఉండేది కదా. ఆ పాతాళంలో నుంచి ప్రభు మనల్ని విడిపించాడా లేదా? ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తమును ఆ సిలువలో చిందించి మన ప్రాణమును విడిపించుకున్నాడు కదా. సాతాను యొక్క బంధకాలలో నుంచి విడిపించుకున్నాడు కదా. సాతాను యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించుకున్నాడు కదా. తన ఆత్మచేత మనల్ని నింపాడు కదా. తన కొరకు సొత్తైన యాజక సమూహముగా మనం ఉండగలిగినట్లుగా మనల్ని విడిపించుకున్నాడు కదా. తనలో మనల్ని స్థిరపరుచుకున్నాడు కదా. అందునిమిత్తము మనము ఆయన నిత్యము స్తుతించే వారముగా ఉండాలి. అలాగే
కన్నీళ్లు విడవకుండా మన కన్నులను ఆయన కాపాడుతూ ఉన్నాడండి. ఆయనలో మనము నిలిచి ఉంటే నెమ్మది, ఆయనలో మనము నిలిచి ఉంటే సమాధానం, ఆయనలో మనము స్థిరముగా ఉంటే మనకు శాంతి సమాధానము దొరికేదిగా ఉన్నది. ఆయనకు మనము దూరముగా ఉండిన ఎడల నిత్యము కన్నీరే, దుఃఖమే, నిత్యము రోదన, వేదన, నిత్యము ఎంతోగానో అవిశ్వాసముతో మన జీవితాలను జారిపోయే పరిస్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతామండి. కనుకనే ప్రభు అంటూ ఉన్నదేమిటి అనగా, ఈ ఉదయకాల సమయమున నీవు ఈ నూతనమైన దినమును ప్రారంభిస్తూ ఉన్న గడియలలో మనను స్థిరపరుచుకున్న పాదాలుగా, స్థిరమైన పాదాలుగా ప్రభు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది మనము చూసినట్లయితే ఆయన మనల్ని విడిపించుకున్నాడండి. ఆయన మనకు విడుదల దయచేశాడు. విడిపించుకున్న ప్రభు మనకు ఉన్నాడు. కనుక మనం విడుదల పొందుకున్న వారము, పాపము నుండి, దోషము నుండి, లోకము నుండి, అనేకమైన దుష్కార్యముల నుండి మనం విడుదల పొందుకొని ఉన్నాము అన్న విషయము మనము నిత్యము గుర్తుపెట్టుకోవాలి. విడిపింపబడిన జీవితము క్రైస్తవ జీవితం. మూడవది మనము చూద్దాము త్వరగా. 119వ కీర్తన మనము తెలుద్దామండి. 119వ కీర్తన 101వ వచనం నేను చూస్తూ ఉన్నాను. నేను నీ వాక్యము ననుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచు ఉన్నాను. నీ వాక్యము అనుసరించగలిగినట్లు దుష్ట మార్గములో నుండి ఏమంటూ ఉన్నాడు కీర్తనకారుడు, నా మార్గమును తొలగించుకున్న, పాదములు నేను తొలగించుకొని ఉన్నాను, నీ వైపు తిప్పుకుంటూ ఉన్నాను. ఆ మార్గము నాకు ఇష్టము లేదు, ఆ మార్గము నీకు అసహ్యమైనది, ఆ మార్గము నీకు ఏమాత్రము ఇంపైనది కాదు. కనుక నేను కూడా ఆ మార్గమున నడవటానికి, నిలవటానికి, ప్రయాణించటానికి నేను ఇష్టపడటం లేదు ప్రభువా. తొలగింపబడిన పాదములు, సాతాను మార్గములో నుంచి తొలగింపబడిన పాదములు దేవుడు మనకు దయచేశాడండి. ఆయన మార్గమును మన జీవితాలను స్థిరపరచుకున్నాడు. ఆ మార్గములో మన జీవితాలను నిత్యము నిరంతరము ఆయన విడుదల, విమోచన దయచేసి మన జీవితాలను ఆయనలో మనల్ని నాటింప చేసుకున్నాడు. ఆయన వైపు మనలను త్రిప్పుకున్నాడు. ఆయన మనలను ఆకర్షించుకున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయమున మనం ఈ దినమును ప్రారంభిస్తూ ఉన్న ఈ ఉదయకాలపు గడియలలో మనము ఆయన యొక్క పాదములు పట్టుకొని ఆయన అడుగుజాడల్లో మనము నడిచే వారముగా ఉందామండి. ఆయన పాదములు పట్టుకొని ఆయన చూపించిన మార్గమున మనం నడిచే వారముగా ఉండాలి. నా ప్రియమైన సహోదర, సహోదరి, ఆ మార్గం ఎంతో ఉన్నతమైనది. ప్రభు నడిచిన మార్గం ఎంతో శ్రేష్టమైనది. ప్రభు నడిచిన మార్గము, ఆయన చూపించిన మాదిరి, ఆయన చూపించిన సాక్ష్యం ఎంతో శ్రేష్టమైనది. ఆ మార్గం మనం విడిచిపెట్టకూడదండి. అంతే కదా, ఇశ్రాయేలు జనాంగం గురించి మనం ఆలోచించినట్లయితే వారు పితరుల యొక్క మార్గమును వారు ఎప్పుడూ మర్చిపోలేదండి. పితరుల యొక్క మార్గము, ప్రయాణం చేసిన ఆ విధానమును వారు ఎప్పుడు మర్చిపోలేదు. వారి మార్గమును, తండ్రుల యొక్క మార్గమును వారు నిత్యము అనుసరించేటి వారముగా మనము చూస్తూ ఉన్నాము. అలాగుననే మనము కూడా క్రీస్తు మనకు మాదిరి, ఆయన మనకు మార్గదర్శి, ఆయన మనకు సాక్ష్యము నిలిపి వెళ్ళాడు. కనుక ఆయన మార్గమును మనం నడవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన ప్రభువా, మీలో మమ్మలను స్థిరులుగా చేసుకున్న విధానమును బట్టి మీకే వందనాలు. త్రొట్టిల్లిపోకుండా, జారిపోకుండా మా పాదములను మీరు స్థిరపరుచుకొని ఉన్నారు. మీకే మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయమున ప్రభువా, మీ మార్గమును గురించి మీరు మాకు నేర్పించారు. మార్నింగ్ మన్నా కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నా, వాక్యము వినుటూ ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆత్మను మీ చేతిలో ప్రత్యేకమైన ప్రేమతో ఎత్తి పట్టుకుంటూ ఉన్నాము ప్రభువా. మీరు వారికి తోడుగా ఉండండి, నీడగా ఉండండి. ఈ దినమంతయు వారు చేయుచున్న ప్రతి పనిలోనూ మీరే సహాయకర్తగా ఉండండి. వారి మార్గములో ప్రభువా అనేకమైన శోధన, వేదన, బాధ, కన్నీరు ఉండినను మీరు ఎక్కడనూ ప్రభువా జారిపోకుండా, కన్నీరు విడవకుండా, దుఃఖముకు వారు లోనవ్వకుండా మీ దేవదూతల సంరక్షణలో, కాపుదలలో మా అందరి జీవితాన్ని స్థిరపరచమని కోరుకుంటూ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము, పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు.